పురాణాలు ఆడదాన్ని మగాడికి సేవ చేయమని చెప్పాయే గాని మగాడిని ఆడదానికి సేవ చేయమని చెప్పలేదు. పురాణాలు ఆ పురాణాన్ని అడ్డం పెట్టుకుని ఆడదాని మీద మీరు అధికారం చెలాయిస్తున్నారు. అర్జునుడు ద్రౌపదిని తెచ్చి తన నలుగురు అన్నదమ్ముల్ని మొగుళ్ళను చేసినప్పుడు నన్ను పంచే హక్కు నీకిక్కడదని ద్రౌపది ఆనాడే నిలదీసి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టేది కాదు. 10 మంది ముందు ద్రౌపదిని బట్టలిప్పుతున్నప్పుడు జూదమాడి ఓడింది మీరు, బట్టలు ఓడదీయించుకోవాల్సింది కూడా మీరేనని ఆనాడే ద్రౌపది భర్తల్ని ఎదిరించి ఉంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు. అప్పు తీర్చడం కోసం ఆని నమ్ముకున్న హరిశ్చంద్రుణ్ణి అప్పు చేసింది నువ్వు, తీర్చాల్సింది నువ్వు, నన్ను అమ్మే హక్కు నీకెక్కడదని చంద్రమతి ఆనాడే అడుగుంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు. ఎడబాటైన సీతని రాముడు అనుమానించి అగ్ని ప్రవేశం చెయ్యమన్నప్పుడు రాముణ్ణి కూడా సీత అనుమానించి నువ్వు కూడా నిప్పుల్లోకి దూకు అని ఆనాడే సీత అనుంటే ఈనాడు ఆడదానికి గతి పట్టుండేది కాదు. కుష్టు రోగిని కట్టుకున్న సుమతిని చూపిస్తారే తప్ప కుష్టు భార్యని కట్టుకున్న కౌశికుణ్ణి చూపించమనండి. భర్త ప్రాణం కోసం ఎవడు వెంటపడ్డ సావిత్రిని చూపిస్తారే తప్ప భార్య ప్రాణం కోసం ఎవలోకి వెళ్లిన ఒక్క సత్యవంతుణ్ణి చూపించు. 2 భార్యలున్న భర్త దేవుడైనప్పుడు 2 భర్తలున్న భార్య దేవతెందుకు కాదు అని ఆనాడే ఆడది నిలదీసుంటే ఈనాటి ఆడదానికి స్థితి వచ్చేది కాదు.